ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఆగస్టు నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటారు వీళ్ళకి? కుంభరాశి వారికి ఎల్నెట్సన్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి రవి, శుక్ర, కేతు గ్రహాలు సింహరాశిలో ఉన్నాయి. దీనివలన భార్య యొక్క ఆరోగ్యం గురించి అనవసరంగా వీళ్ళందరూ కూడా ఆరాట పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అది అవసరం లేదు. ఎల్నెట్సన్ జరుగుతుంది కాబట్టి అపవాదులు, అపనిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి, అందులో డౌట్ లేదు. అందువలన స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళు అసలు అడుగు పెట్టకూడదు. ఏ విధమైనటువంటి ఈ యొక్క గొడవల్లో కూడా వెళ్ళకూడదు. నో డిస్కషన్స్. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందండి అని అంటే చక్కగా ఈ యొక్క శత్రుపీడ అనేటటువంటిది పోతుంది. కాబట్టి ఈ రాశి వారు అందరూ కూడా, కుంభరాశి వారు ఆదాయాలు బాగా పెరుగుతాయి. వీళ్ళకి కొత్త కొత్త పనులు కూడా వస్తాయి. వ్యవసాయం, పాడి పంటలు ఇవన్నీ చేసేవాళ్ళు కూడా మంచి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఆ తర్వాత పొలం కొంటారు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు ఎప్పుడు శుభవార్త ఉండొచ్చు? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి, చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కూడా వస్తాయి. ఎప్పుడంటే అక్టోబర్ నుంచి మనకి ఇంకా మెరుగుపడుతుంది కాబట్టి, ఇది ఆగస్టు నెలే కాబట్టి ఇప్పుడు 70% వీళ్ళకు బాగుంటుంది. కాబట్టి విద్యలో వీళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కూడా కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్యామిలీ రిలేషన్స్ పరిస్థితి ఏంటంటే? ఫ్యామిలీ రిలేషన్స్ బాగుండవు. ఇప్పుడు కూడా కుంభరాశి వాళ్ళకి ఎల్నెట్సన్ జరుగుతున్నప్పుడు ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టు ఉండాలి తప్ప, నేనే ఇంటికి హెడ్ లేకపోతే నేనే చెప్పినట్టు వినాలి అని అంటే వాళ్ళు వినరు అసలు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా లెక్చరర్లు వినరు, అటెండరే వినరు. కాబట్టి కాంప్రమైజ్ అయిపోయి బతకాల్సిందే తప్ప కుంభరాశి వాళ్ళు. నాకు ఇప్పుడు ఎక్కడున్నాయి ఫ్యామిలీ రిలేషన్స్? ఇవన్నీ పెళ్ళైన కొత్తలో తిరుగుతారు మోజు మీద. కామము యొక్క అవసరం ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఫుల్ క్లోజ్గా ఉంటారు. మరి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు భార్యాభర్తలను చూపించు. అలా వాళ్ళు మామూలుగా ఏదో రొటీన్గా వెళ్తుంది. అలాగే ఉద్యోగం ఎక్కిన వాళ్ళు కూడా, కలెక్టర్స్గా ఉద్యోగం ఎక్కిన వాళ్ళు మంచి ఆత్రత ఉంటుంది, ఇచ్చేయాలి. చీఫ్ సెక్రటరీతో రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాంలే అవన్నీ అనుభవించారు. కాబట్టి ఆ నిర్వీర్యత అనేటటువంటిది మానవ సహజం అది. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ కుంభరాశి వాళ్ళకి అంత పెద్దగా పట్టించుకోకూడదు అనమాట. అంత బాగానే ఉంటాయి కానీ పట్టించుకోకూడదు. సో పిల్లలతో కొంచెం డిస్కషన్స్, చుట్టాలందరూ అపార్థం చేసుకోవడం, చుట్టాలందరూ కూడా మీకు సరిగ్గా వాల్యూ ఇవ్వట్లేదని అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా గురువు? పెట్టండి. స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ మనం పెట్టొద్దని చెప్పినా వాళ్ళు పెట్టేస్తారు. షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు, తర్వాత బంగారాలు కొండాలు. డబ్బు పుచ్చిపోయి ఉంది, అందువల్ల ఏం చేస్తారు, బంగారం రేటు పడిపోద్దురా బాబు అని మనం చెప్తున్నాం, కొనేస్తాం పెరుగుదా అండి అంటారు, కొనుక్కుంటారు. అండ్ స్థలాలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మీరు ఇరుక్కోవడం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా, కుంభరాశి ఎల్నెట్సన్ ఉంది కాబట్టి మీకు కోసం పెద్ద మనుషులుగా వచ్చిన వాళ్ళు కూడా ఇరుక్కుపోతారు. కాబట్టి ఎల్నెట్స్ అనేటటువంటిది జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఇలాంటి గొడవలకు వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మకుండా మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ ఉంటారు. మీకు తోచిందే వేదంలాగా చెప్తారు. హూ ఆర్ యూ, అసలు నీకేం తెలుసు అసలు అని అవతల వాళ్ళు అడిగితే ఏం చెప్తారు మీరు? మీరు ఎవరికి వాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా మాట్లాడకూడదు. సో వితండవాదాన్ని చేయిస్తాడు రాహు. గురువుకి మామూలు వాడికి డిఫరెన్స్ తెలియనటువంటి వాళ్ళు. గురువు ఎప్పుడు కూడా జగద్గురువుని గుర్తుపట్టడం ఎలాగంటే, నేను గురువు అని ఆయన చెప్పుకోడు, వాళ్ళ గురువుల గురించి చెప్తాడు. ఆయన తత్వం దత్తాత్రేయుడు నేను గురువుని అని చెప్పడు, మాయ చేసేస్తాడు. మాయ చేసి పరశురాముడు కానీ, ద్రోణాచార్యులు వారు కానీ, కర్ణుడు కానీ వీళ్ళు మేము గొప్పవాళ్ళు అని చెప్పుకోరు. వాళ్ళ గురువైన దత్తాత్రేయుడు గురించి చెప్తారు. దత్తాత్రేయుడేమో వాళ్ళ గురువైన శివుడు గురించి చెప్తాడు. శివుడేమో వాళ్ళ గురువైనటువంటి కుమారస్వామి గురించి చెప్తాడు. ఇది గురుతత్వం, మాయ. అందువలన ఈ మాయలో ఉంటారు కాబట్టి మాయను మీరు దాటుకోవాలి ఈ యొక్క కుంభరాశి వాళ్ళు. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం వలన వక్రించున్నాడు.
అందువలన ఆదాయాలు బాగా పెరుగుతాయి. గతంలో మాకు ఆదాయాలు లేవు అని బాధపడేటటువంటి వాళ్ళకి కొంచెం ఆదాయాలు పెరుగుతాయి ఇప్పుడు. అదేవిధంగా ఈ యొక్క రైతుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం వాళ్ళ అప్పులు అనేటటువంటివి కొంచెం తీరతాయి. కొత్త కొత్త బిల్డింగులు, కొత్త కొత్త వ్యాపారాలు ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త మీ పిల్లల వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పిల్లలకి మంచి ప్రమోషన్స్, కొత్త కొత్త ఉద్యోగాలు అన్నీ కూడా వస్తాయి. అలాగే యాదగిరిగుట్ట ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా వెళ్ళి దర్శనాలు చేసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి స్థాన భ్రంశం అనేటటువంటిది కనబడుతుంది మీ పిల్లల జాతకాలలో. కాబట్టి ఈ యొక్క అంటే కుంభరాశి వాళ్ళ పిల్లలకి స్థానచలనం వస్తుంది. పరిహారాల పరంగా ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఒక క్షేత్రానికి వెళ్ళాలి. తప్పకుండా వీళ్ళందరూ కూడా శనీశ్వర క్షేత్రమై ఉండాలి. అందువలన అలాగే ఆంజనేయ స్వామి క్షేత్రమై ఉండాలి. వీళ్ళందరూ కూడా గుంతకల్ దగ్గర కస్సాపురం అని ఒక గుడి ఉంది, ఆంజనేయ స్వామి, అక్కడికి వెళ్ళొచ్చు. కొండగట్టు దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ కూడా ఆ స్వామివారు చాలా పవర్ఫుల్గా మన పవన్ కళ్యాణ్నే సీఎంగా డిప్యూటీ సీఎంగా చేసేసిన గుడి అది. అలాగే చక్కగా వెంకటేశ్వర స్వామి గుడి చిన్న తిరుపతి ఉంది మనకి, పెద్ద తిరుపతి ఎలాగో ఫుల్ బిజీ అనుకోండి. అంటే ఏఎన్ఎట్స్ అని జరుగుతున్నప్పుడు ఆంజనేయ క్షేత్రాలు కానీ వెంకటేశ్వర క్షేత్రాలు కానీ తిరగాలి. లేదా డైరెక్ట్గా శనీశ్వరుడితో డైరెక్ట్ అటాక్. అందువలన మందపల్లిలో మనకి శనీశ్వరి యొక్క క్షేత్రం ఉంది. అందరూ కూడా మందపల్లి వెళ్ళి అక్కడ శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకొని రావడం అనేటటువంటిది మొదటి నుంచి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నల్లని వస్త్రాలతో వేసుకొని ఆ యొక్క మందపల్లి వెళ్ళి అక్కడే దర్శనం చేసుకొని స్వామివారిని అభిషేకం చేయించుకునేటటువంటి వాళ్ళు అక్కడ చేయించుకొని మళ్ళీ తిరిగి రావచ్చు. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం, అమ్మవారి యొక్క హోమాన్ని కూడా వీళ్ళు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా గోచారలో మనం చెప్పేటటువంటి ఫలితాలు కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్తాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే వీళ్ళ యొక్క ఒరిజినల్ జాతకం, వ్యక్తిగత జాతకం చూడాలి. వ్యక్తిగత జాతకం చూసినప్పుడు వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఎందుకు ఉద్యోగం రావట్లేదు, వీళ్ళకి ఎందుకు భార్య వదిలేసింది, ఇలాంటివి అన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం అమెరికన్ టెక్నాలజీతో నాసా లైవ్ రిపోర్ట్స్ను ఉపయోగించి తర్వాత మన యొక్క ప్రాచీనమైనటువంటి జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని మిళితం చేసి మనం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి చక్కగా ఇటువంటి వీళ్ళందరూ కూడా కుంభరాశి వాళ్ళు నిరాశ నిస్పృహ అవసరం లేకుండా రావి చెట్టును వేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఇంట్లో పెంచుకోవచ్చు. ఈ రకంగా కొన్ని చేస్తే ఇంకా మనం కొన్ని రెమెడీస్ కూడా మనం చెప్పడం అవుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.